హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు మీకు చూపించే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అండి. ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయ అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సింపుల్ మెథడ్లో ఈ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే మామిడికాయ అయితే తీసుకున్నానండి. ఇది మరీ లేతగా కాకుండా ముదురుగా కాకుండా మీడియంలో ఉంటుంది కదా, సో అలాంటి మామిడికాయ అయితే ఒకటి తీసుకోవాలి. ఇది 4 to 5 మెంబర్స్ వరకు అయితే ఒకటి సరిపోతుందండి. లేదు ఎక్కువ కావాలంటే 2 తీసుకోవచ్చు. అండ్ తర్వాత దీనికి మొత్తం చెక్కు తీసేసి తర్వాత మంచి నీట్గా తురుముకోవాలండి. చాలా మెంబర్స్ అయితే దీన్ని కట్ చేసుకొని వేసుకుంటారండి. సో అలా కాకుండా ఇలా మనం తురుముకొని వేసుకున్నట్లయితే పులిహోర అనేది చాలా టేస్టీగా వస్తుంది. కాబట్టి మామిడికాయని అయితే తురుముకొని అయితే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే దీన్ని సైడ్కి పెట్టేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు రెడీ చేసుకొని అయితే సైడ్కి పెట్టుకోవాలండి. వాటితో పాటు మినప్పప్పు, పల్లీలు కూడా ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా పులిహోర అనేది చాలా తొందరగా అయిపోతుంది అండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి తర్వాత పల్లీలు, మినప్పప్పు అయితే వేయించుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడే టేస్టీ అనేది వస్తుంది. లేదంటే పప్పు అనేది కొంచెం మెత్తగా అవుతుంది. కాబట్టి కొంచెం ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం అయితే చేసేయండి, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక చూపించినట్టు పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు దీన్ని మంచిగా కలుపుకోవాలండి. అండ్ అలాగే దీంట్లోకి మనము పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అయితే మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తాను, ఎందుకంటే మనము పులిహోర అనేది ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాం కదా, ఇది మొత్తము అడుగు పట్టకుండా ఉండడానికి ఫస్ట్ నేను సాల్ట్ అనేది వేస్తానండి. చాలామంది తర్వాత వేస్తారు, బట్ నేనైతే ఈ టైంలోనే వేస్తాను. ఇలా వేస్తే పోపు అనేది అడుగు పట్టదు కాబట్టి ఈ టైంలోనే వేస్తాను. 2 or 3 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ సీజన్లో మామిడికాయ పులిహోర అయితే కంపల్సరీగా ట్రై చేయండి. మళ్ళీ మనకి కావాలి అనుకుంటే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా 1 to 3 times అన్న కంపల్సరీగా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం దగ్గరికి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం 5 minutes అలా పెట్టేసి మనం తురుముకున్నది మామిడికాయ ఉన్నది కదండి, అది అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes వరకు అయితే కొంచెం దగ్గరికి ఫ్రై అయ్యే వరకు అయితే అలాగే మనము ఉంచేసుకోవాలి. అదేవిధంగా నేను 1/2 నిమ్మకాయ అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. చాలా మెంబర్స్ అయితే అదే పులుపు సరిపోతుంది కదా, ఇది అవసరం లేదని అనుకుంటారు. బట్ ఇది వేసుకుంటే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇది కూడా వేసేసుకొని ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నేను లంచ్ బాక్స్లోకి కంపల్సరీగా ఈ సీజన్ వచ్చిందంటే ఇదే చేసి పంపిస్తాను అనమాట. అలాగే ఇది మనకి 4 to 5 మెంబర్స్ వరకు అయితే ఈ పోపు అనేది సరిపోతుంది. కాబట్టి మనం రైస్ అనేది అంతే క్వాంటిటీతో ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇలా స్పూన్తో కాకుండా హ్యాండ్తో కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. సో నేనైతే అలాగే చేస్తాను, బట్ వీడియో కోసం మీకు అలా చూపిస్తున్నాను. కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండి. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలు మాత్రం నిజంగా చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా మనకి టైం లేనప్పుడు కూడా ఇలా పులిహోర చేసుకొని తిన్నట్లయితే మంచిగా బాగుంటుందని డెఫినెట్గా ట్రై చేయండి. మా పాపకైతే చెప్పాను కదా, చాలా అంటే చాలా ఇష్టము. రెడీ చేస్తుంటేనే చాలా అడిగింది, నాకే ఫస్ట్ పెట్టు అనేసి తింటా ఉంది అనమాట. చాలా సింపుల్ అండి, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.